ఇందుమతి తాండవం మాటల ద్వారా ఆనంది తన కన్న కూతురు అని గుండె పగిలే నిజాలను తెలుసుకున్న సూర్య. నిజంగానే సూర్య ఆనంది తన కన్న కూతురు అన్న నిజాన్ని తెలుసుకోబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆనంది ఆదిత్య ఇద్దరు కారులో వెళ్తూ ఉంటే ఒక అతను ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వాళ్ళని దాటుకుని వెళ్తాడు. అప్పుడే ఇక ఆదిత్య కారు నాపి అతనితో గొడవ పడుతూ ఉంటాడు. అసలు కారు ఎలా డ్రైవ్ చేయాలో నీకు తెలీదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాటకి అతను ఆ ఆదిత్యని తిడతాడు. కేవలం ఒక క్యాబ్ డ్రైవర్వి, నీకింత పొగరేంటి అని మాట్లాడుతూ ఉంటాడు. అమ్మాయి పక్కనుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చా అని ఇక ఆదిత్య మీద చెయ్యి చేసుకోబోతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన సునంద అతన్ని చంప పగలగొడుతుంది. చంప పగలగొట్టి, ఏంట్రా నా కొడుకు మీదే చెయ్యి లేపుతావా, నీకెంత ధైర్యమని సునంద అతని చంప పగలగొట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఏంటమ్మా, నన్ను ఎవరైనా కొడితే నువ్వు తట్టుకోలేవా అని అడుగుతూ ఉంటే, నువ్వు నన్ను కాదనుకొని వెళ్ళిపోయావు తప్ప నేనెప్పుడు కూడా నిన్ను కాదని అనుకోలేదు ఆదిత్య. ఎప్పటికైనా సరే నువ్వు నా కొడుకువే. నిన్నెవరేమన్నా అన్నా, నీ మీద చెయ్యి చేసుకున్నా, నిన్ను తిట్టిన అగౌరవపరిచినా నేను మాత్రం ఊరుకోను అని అంటూ ఉంటుంది సునంద. చూసావు కదా, నువ్వు ఎవరినైతే కావాలని వెళ్ళిపోయావో వాళ్ళు పక్కనుంటే నీ గౌరవం ఎలా ఉంటుందో మనుషులను బట్టే గౌరవం కూడా ఉంటుంది. పక్కన ఉన్న మన పక్కన ఉన్న మనుషులను బట్టే మనకి గౌరవాన్ని మర్యాదని ఇస్తారు అని అంటూ ఉంటుంది సునంద. ఇప్పటికైనా తెలిసొచ్చింది కదా, ఇంటికి వచ్చే ఆదిత్య వెళ్ళిపోదామని అడుగుతుంది. ఇంటికి వచ్చామని కాదమ్మా, ఇంటికి రండి అని పిలువు, అప్పుడు ఇద్దరం కలిపి వస్తాము, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇంత జరుగుతున్నా, ఇంత అవమానపడుతున్నా, ఇంత నీచమైన బ్రతుకుతున్నా సరే నువ్వు యువరాజులా పెరిగావు. పోనీ నువ్వంటే వచ్చేసావు, తనకన్నా బుద్ధుండాలి కదా. నువ్వు ఎలాగా నా బిడ్డని కష్టపెడుతున్నావో, వాడు మహారాజులా పెరిగాడు, అలాంటి వాడిని తీసుకొచ్చి ఇలా పేదరికంలో పడేశావు, నీకు ఇది న్యాయం అనిపిస్తుందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆనంది ఇలా అంటూ ఉంటుంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరేమీ అనుకోరు కదా అని ఆనంది అడగడంతో అప్పుడే, ఏంటది? ఇప్పుడు మావయ్య గారు పూర్ణిమ అత్తయ్యని రెండో పెళ్లి చేసుకున్నారు, ఒక బిడ్డకి జన్మనిచ్చారు. అయినా సరే మావయ్య గారు చేసిన తప్పుని మీరు ఒప్పుగా మార్చుకొని ఆయనకి పూర్ణిమ అత్తయ్యని దూరం చేశారు తప్ప మీరు దూరం అయ్యారా? ఎందుకు మావయ్యనే ఇప్పటి వరకు కూడా వదలకుండా ఆయనతోనే కలుసున్నారు? ఎందుకు ఆయనతోనే ఉన్నారు? ఆయన్ని బయటికి గెంటేసి మీ బ్రతుకు ఏదో మీరు బ్రతకొచ్చు కదా, మావయ్య గారు చేసిన తప్పుకి శిక్ష వెయ్యొచ్చు కదా, మరి ఎందుకు మావయ్య గారిని మీరు వెళ్ళిపోమనలేదు? ఇప్పటికి కూడా ఆయన్ని ఎందుకు మీతోనే కలిసి ఉండేలా ఉంచుకున్నారు అని అడుగుతూ ఉంటుంది ఆనంది. భార్యాభర్తల బంధం అంటే ఇంతకన్నా మీకన్నా రుజువు ఏముంది అత్తయ్య? తప్పు చేసిన భర్తని క్షమించి ఇంట్లోనే పెట్టుకున్నారు మీరు. ఏ తప్పు చేయకుండా నన్ను మహారాణిలా చూసుకున్న నా భర్తని వదిలేసి నేనెందుకుంటాను అత్తయ్య? ఉండను. ఏదో ఒక రోజు ఈ ఆనంది పక్కనే మీ అబ్బాయి గౌరవం పెరుగుతుంది. ఆనంది తన భర్తని గౌరవాన్ని తగ్గించేదిగా ఉండదు. ఆయన్ని ఒక మంచి స్థాయిలో చూడాలని అనుకుంటున్నాను. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే నా భర్త చెయ్యి వదిలిపెట్టను, ఆయన మంచి స్థాయికి వచ్చేలాగే చూస్తాను అని అంటూ ఉంటుంది ఆనంది. ఇక ఆనంది మాటలకి అప్పుడే ఇక సునంద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక శశికాంత్ అయితే కూర్చొని సింహాద్రి మాటలు అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. కన్న కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కట్టుకున్న భార్యకి నచ్చ చెప్పి కన్న కొడుకుని ఆపేయాలని ఇది కూడా మీకు లేదా అని శశికాంత్ని సింహాద్రి నిలదీసిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సునంద వస్తుంది. ఇక సునంద వచ్చి తను కూడా ఆనంది మాటలు గుర్తు చేసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక సునంద శశికాంత్ వైపు చూసి అంటూ ఉంటుంది, ఏంటి నేను వచ్చిన సంగతి కూడా మీరు గుర్తించలేదు, ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది సునంద. ఏమీ లేదు, నేనెలా ఉన్నాను, నేను బాగానే ఉన్నాను కదా అని సునందకి చెప్తూ ఉంటాడు శశికాంత్. అయితే చూసారా, మీ ముద్దుల కోడలు రోడ్డు మీదే నన్ను నిలబెట్టి ఎన్నెన్ని మాటలుందో అని అంటూ ఉంటే
మా ముద్దుల కోడలు రోడ్డు మీద పెట్టి నిన్ను అందరిని మాటలు అందంటే నువ్వు ఇంకెంత అందంగా మాట్లాడావో అని చెప్తూ ఉంటాడు సునందకి శశికాంతం. అంటే తప్పు చేసిన మిమ్మల్ని నేను వదిలేయలేదంట, తన పక్కనే ఉంచుకున్నానంట. కానీ మేమేం తప్పు చేశాము, మా ఇద్దరిని విడిపోమ్మంటున్నారు. మీకో లెక్క మాకో లెక్క. ఏ తప్పు చేయని నా భర్తని నేనెందుకు వదులుకోవాలి? మీకు సవతిని తీసుకొచ్చిన మామయ్య గారిని మీరు పక్కనే ఉంచుకున్నప్పుడు, నా భర్త ఏ తప్పు చేయనప్పుడు నేనెందుకు వదులుకోవడం అని తను నాకే తిరిగి ప్రశ్న వేసింది అని అంటుంది సునంద. తను అన్న దాంట్లో తప్పేముంది, తను అన్నది కరెక్టే కదా అని అంటూ ఉంటాడు శశికాంతం. నేను తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు కారణమైన పూర్ణిమని నువ్వు బయటికి గెంటేసి ఊరి నుంచి తరిమేశావు. కానీ నన్ను మాటలు అన్నావు కానీ వదిలి వెళ్ళిపోలేదు. నీకు నీ భర్త ఎంత అవసరమో ఆనందికి కూడా తన భర్త ప్రేమ తనకి అంతే అవసరం. అందుకని ఆనందిని వదిలిపెట్టడం లేదు అని శశికాంత్ కూడా సమాధానం చెప్తాడు. అయినా నీకు ఎదురు తిరిగి సమాధానం చెప్పేంత వాణ్ణి కాదు. కన్న కొడుకే కళ్ళ ముందు వెళ్ళిపోతూ ఉంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయిన వాణ్ణి, ఏమీ చేతకాని భర్తని, భార్య మాట విని కళ్ళు మూసుకుపోయిన దురదరాష్ట్రుని అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా శశికాంత్ అయితే ఇక శశికాంత్ మాటలకి సునంద్కి చాలా కోపం వస్తుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా గుడిలో అమ్మవారి నగల మీద కన్ను పడతాయి. ఆ గుడి ధర్మకర్తకే. ఇక అమ్మవారి నగల్ని కొట్టేసి ఆ డబ్బులతో తన కొడుకుని అమెరికా పంపించాలని అతనైతే అనుకుంటాడు. అనుకున్న ప్రకారమే నగలైతే కొట్టేస్తాడు. ఇక నగల్ని కొట్టేసిన తర్వాత ఉదయం గుడి తలుపులు తీయంగానే అమ్మవారికి నగలు లేని సంగతి తెలుస్తుంది పూజారి తాతకి. అప్పుడు ఇక పూజారి తాత ఒక్కసారి విగ్రహాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అయ్యో అమ్మవారి నగలు పోయాయి అంటూ చాలా గొడవ పడతాడు. అందులో అందరూ కూడా వచ్చేస్తారు. అమ్మవారు నగలు పోవడం ఏంటి, రాత్రి మీరేనా తాళం వేసి వెళ్ళారు అని అడుగుతూ ఉంటాడు. ఆలయ అధికారి, నేను తాళాలన్నీ వేసే వెళ్ళాను, ఎవరు వచ్చి ఇలా చేశారో తెలియడం లేదు. అసలు అమ్మవారి నగలు తీయాల్సిన కర్మ ఎవరికి పట్టింది? అమ్మవారి నగలు దోచుకున్న వాళ్ళు అసలు బ్రతుకుతారా? అమ్మవారు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తుంది అని పూజారి అంటూ ఉంటే, ఏంటయ్యా ఏంటి నగలన్నీ కొట్టేసి బాగానే చెప్తున్నావు కబుర్లు అని గుడి అధికారి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని, ఏంటండి మీరు మాట్లాడేది, నేనేం చేశాను అని, అసలు నేను ఆ నగలు ఎందుకు తీస్తాను? ఇన్ని సంవత్సరాలుగా నమ్మకంగా ఈ గుడిలో పనిచేస్తున్నాను. ఏ రోజు కూడా నా మీద ఈ నిందలు వెయ్యలేదు, అసలు ఈ నింద పడలేదు. మీరే ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా ఇలాంటి అరిష్టం జరగలేదు గుడిలో, ఈరోజే జరిగింది అని పూజారి అనడంతో, అసలు అంటే నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏమీ లేదు. మీ దగ్గర కూడా తాళం చేతులు ఉంటాయి కదా, మరి ఆ పని మీరే చెయ్యొచ్చు కదా, మీరే తీసుండొచ్చేమో అని పూజారి అనడంతో ఇక ఆ మాట విని ఒక్కసారి అతను షాక్ అయిపోతాం. అంటే నా మీదే నింద వేస్తావా? ఇప్పుడే పోలీసుల్ని పిలిపిస్తాను. ఒకవేళ ఈ గుడిలో ఉండే ఆనంది ఆదిత్యలే నగలు తీసుకొని అర్ధరాత్రి అప్పటికప్పుడు వెళ్ళిపోయారు, అందుకని అమ్మవారి నగలు కనిపించడం లేదు అని అంటూ ఉంటారు. అదేంటి, వాళ్ళు వెళ్ళిపోయి అప్పుడే 2 రోజులయ్యింది, ఇప్పుడు నగలు పోతే వాళ్ళ మీద నింద వేస్తారేంటి అని అడుగుతూ ఉంటాడు పూజారి. ఒకవేళ ఈ గుడి గురించి మొత్తం తెలుసు కదా, వచ్చి తీసుకువెళ్ళిపోయారేమో నగలు అని అతను అనడంతో ఇంతలో ఆనంది ఆదిత్య అమ్మవారిని దర్శించుకుందామని గుడికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు ఇక వాళ్ళిద్దరిని చూసి, ఇదిగో వచ్చారు, వీళ్ళే అమ్మవారు నగలు కొట్టేస్తుంటారు అని ఆలయ అధికారి చెప్తూ ఉంటాడు. ఇక ఆలయ అధికారి అలా చెప్తూ ఉండడంతో అది విని ఆనంది అయితే, మేము ఇప్పుడే వస్తున్నాం, అమ్మవారి నగలు కొట్టేయడం ఏంటి అని అడుగుతుంది. అమ్మవారి నగలు పోయాయమ్మా, రాత్రి అమ్మవారికి వేసిన నగలు ఉదయం తలుపు తీసి చూసేసరికి లేవు అని అంటూ ఉంటాడు పూజారి. అదేంటి పూజారి తాత, ఇన్ని సంవత్సరాల్లో గుడిలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు కదా, సడన్గా ఇలా జరగడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఆనంది. అదే నాకు అర్థం కావడం లేదమ్మా, ఎవరికి ఎటువంటి చేతులు వచ్చాయో అమ్మవారి నగల్ని మింగేశారు. ఆ అమ్మవారి నగలు మింగేసిన వాళ్ళు సుఖంగా బ్రతుకుతారా, బ్రతకరు అని అంటూ ఉంటాడు పూజారి. ఏంటయ్యా ఇదంతా కాదు, ఆ నగలు ఎవరు తీశారో ఖచ్చితంగా కనిపెట్టాల్సిందే అని అంటూ ఉంటే, సీసీ కెమెరాలు ఉంటాయి కదా,
అని ఆనంది అంటుంది. సీసీ కెమెరాలు పనిచేయడం లేదు, అసలు ఎప్పటి నుంచి పని చేస్తున్నాయో కూడా తెలీదు అని ఆనందితో చెప్తాడు ఆలయ అధికారి. అప్పుడు ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏం జరిగిందో తెలియడం లేదండి. గుళ్ళో అమ్మవారి నగలు తీసుకెళ్లేంత ధైర్యం ఎవరు చేస్తారు? ఒక తాళమేమో పూజారి దగ్గర ఉంటుంది, మరొక తాళమేమో ఆలయ అధికారి దగ్గర ఉంటుంది. మరి ఇది ఎలా జరుగుతుంది అని ఆనంది అంటూ ఉంటుంది. మీరే నగలు దొంగతనం చేసి వెళ్ళారని మీ మీద కూడా నింద వేస్తున్నాడు అని పూజారి తాత అనడంతో ఆ నగలు ఎవరు తీశారో మొత్తం నేను కనిపెడతానని ఇంతలో సూర్య అయితే అక్కడికి వస్తాడు. ఇక సూర్య రావడంతో ఇదేంటి జడ్జి గారు అబ్బాయి వచ్చాడు, ఇప్పుడు ఇతను కనిపెడతాడా అని ఆలయ అధికారి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక ఆలయ అధికారి మీరెవ్వరూ కూడా కనిపెట్టలేరు, నేను పోలీసులకి ఫోన్ చేస్తాను అని చెప్తూ ఉంటే పోలీసులు అవసరం లేదు, ఈ నగలు ఎవరు కొట్టారో మేము కనిపెడతాము అని ఆనంది ఒక పక్కన సూర్య ఒక పక్కన ఇద్దరు కూడా మొత్తం కూడా తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఉండగా అప్పుడే ఇంకా వాళ్ళకి ఒక క్లూ అయితే దొరుకుతుంది. ఇక క్లూ దొరకడంతో అప్పుడే వస్తారు. పూజారి గారు మీరు ఒక పని చేయండి, ఈ గుడిలో ఒక ఆచారం ఉంది కదా, ఈ ఆలయ అధికారికి తెలియదనుకుంటా, గుడిలో ఏది పోయినా లేకపోతే బయట వాళ్ళు వచ్చి ఏదన్నా న్యాయం నిరూపించమన్నా అంటే ఎవరి ఇంట్లో అన్నా దొంగతనం జరిగితే ఎవరి మీద అయినా అనుమానం ఉంటే మట్టి కుండలో కర్పూరం వెలిగించి గుడి చుట్టూ కూడా తిప్పుతారు కదా, వాళ్ళు 3 సార్లు తిరిగి వచ్చేలోపు ఆ దాంట్లో కర్పూరం ఎవరి కుండలో అయితే ఆరిపోతుందో వాళ్ళు దొంగతనం చేసినట్టు, ఎవరి కుండలో అయితే ఆరిపోదో వాళ్ళే దొంగతనం చెయ్యనట్టు, కర్పూరం వెలుగుతూ ఉంటే వాళ్ళు దొంగ కాదు, ఆరిపోతే దొంగ అని ఒకరోజు మీరు ఒక దాంట్లో తీర్పిచ్చారు. అప్పుడు అమ్మవారు తన నిదర్శనం చూపించింది, దొంగని పట్టించింది, అలాగే ఇప్పుడు కూడా చేద్దాము అని సూర్య అయితే అంటాడు. అవును బాబు మీరు చెప్పింది కూడా కరెక్టే అని అనడంతో ఇప్పుడు మీకు ఎవరి మీద అయితే అనుమానంగా ఉందో వాళ్ళకి ఈ కర్పూరం వెలిగించిన కుండలు ఇద్దాము అని ఆనంది, ఆదిత్య, అలాగే ఎవరైతే పూజారి, ఆలయ అధికారి నలుగురు కూడా కుండల్ని ఎత్తుకుంటారు. తల మీదకి కుండల్ని ఎత్తుకొని ఇక తిరుగుతూ ఉంటారు. ఇంతలో సూర్య అక్కడ ఊరి జనంతో అంటాడు, ఏ కుండలో కూడా నేను కర్పూరం వెలిగించలేదు, కాబట్టి ఆ కర్పూరం ఎవరైతే వెలిగించుకొని వస్తారో వాళ్లే దొంగ అని చెప్తూ ఉంటాడు సూర్య. ఇక మొత్తం కూడా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి వస్తారు. ఇక ఒక్కొక్క కుండ అక్కడ పెడతారు. ఆనంది, ఆదిత్య, పూజారి ముగ్గురి కుండల్లో ఉన్న ఆ కర్పూరం అయితే ఆరిపోతుంది. అలా ఆరిపోయిన తర్వాత అప్పుడే ఆలయ అధికారి వచ్చి కుండని ఓపెన్ చేసేసరికి మంట వెలుగుతూ ఉంటుంది. చూశారు కదా, అనవసరంగా నా మీద అబండాలు వేశారు, చూడండి నేను వెలిగించే కర్పూరం ఎంత తేజోమానంగా వెలుగుతుందో అని అతను అనేసరికి మీరే అసలు దొంగ, గుడి ఆలయ అధికారి అయ్యుండి అమ్మవారి నగలే కొట్టేస్తారా, మీకు బుద్ధుందా అసలు అని అడుగుతూ ఉంటాడు సూర్య. నేను దేంట్లో కూడా కర్పూరం వెలిగించలేదు, ఇదిగో ఇక్కడ మీరు మీ చేతి చైను పడేసుకున్నారు, వెళ్ళేటప్పుడు అమ్మవారి నగలు కొట్టేసేటప్పుడు పడేసినట్టున్నారు, ఇదే మాకు అమ్మవారి సాక్ష్యంగా నేను ఈ పని చేశాను, నిజం ఒప్పుకోండి అని అడుగుతూ ఉంటాడు సూర్య. ఇక సూర్య అలా అన్న తర్వాత అప్పుడే ఇక నిజాన్ని ఆలయ అధికారి ఒప్పుకుంటాడు. మా అబ్బాయిని అమెరికా పంపించడానికి ఈ నగలు తాకట్టు పెడదామని అనుకున్నాను, చేతికి డబ్బు అందాక మళ్ళీ ఆ నగలు తీసుకొచ్చి అమ్మవారికి ఇచ్చేద్దామని అనుకున్నాను, అంతే తప్ప నగలు కొట్టేసి అమ్మేసుకుందామని అనుకోలేదు అని ఆలయ అధికారి అంటాడు. మీలాంటి వాళ్ళని ఆలయ అధికారి కింద పెడితే ఇలాంటివి ఇంకా ఎన్ని చేస్తారో అని వెంటనే ఇక పెద్దవాళ్ళతో మాట్లాడి అతన్ని ఆలయ అధికారిగా తీసేస్తారు. తర్వాత సూర్య అంటూ ఉంటాడు ఆనంది దగ్గరికి వచ్చి, ఈరోజు ఈ గెలిచామంటే దానికి కారణం నువ్విచ్చిన సలహా వల్లే నేను ఇదంతా చేశానని సూర్య అయితే పొగుడుతూ ఉంటాడు ఆనందిని. నిజంగా నువ్వు చాలా గొప్పదానివి, తెలివైన దానివమ్మా అని అంటూ ఉంటాడు. సింహాద్రి వాళ్ళు చాలా అదృష్టవంతులు, మంచి కూతుర్ని కన్నారు అని అంటాడు. అప్పుడే ఆ మాట విని ఆనంది మీ కన్న కూతురే సారని ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా జడ్జి గారిని కలవడానికి కర్పకం భర్త అయితే వస్తాడు. కర్పకం భర్త
తాండవం అయితే కలవడానికి వచ్చినప్పుడు సరిగ్గా ఇందుమతి డోరు ఓపెన్ చేస్తుంది. ఎవరు అని అడుగుతుంది. నేంటి అప్పుడే నన్ను మర్చిపోయావా ఇందుమతి అని అంటూ ఉంటాడు తాండవం. ఆ మాట విని ఒక్కసారే ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. నేనెవరో నీకు తెలీదా? తాండవం గుర్తున్నాడా? జీవన కిడ్నాప్ గుర్తుందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతాం. అంటే ఆ రోజు నువ్వు జైల్లో ఉన్నావు కదా, శిక్ష విధిస్తే మా బావగారు ఎప్పుడు బయటికి వచ్చావో అని అడుగుతూ ఉంటాయి. అప్పుడే నేను వచ్చి 2 రోజులు అయ్యిందిలే, నిన్ను నీ భర్తని చూసిపోదామని వచ్చాను, మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని అంటూ ఉంటాడు తాండవం. అలా అన్న తర్వాత అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి ఇందుమతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఇందుమతి తాండవాన్ని తీసుకొని పక్కకి వస్తుంది. బాల్కనీలో నుంచి ఇక ఇందుమతి తాండవం ఇద్దరు మాట్లాడుకోవడం చూసిన సూర్య, ఇతను ఎవరు, ఏంటి పిన్నమ్మతో మాట్లాడుతున్నాడు, అసలు చిన్నమ్మతో అతనికి మాటలేంటి, ఎవరై ఉంటారు అని ఇక కిందకి దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా, నువ్వా జైలు నుంచి విడుదలయ్యి ఎందుకు సరాసరి ఇక్కడికి వచ్చావు అని ఇందుమతి అడుగుతూ ఉంటుంది. మీరు నా భార్యకి చేసిన అన్యాయం, మమ్మల్ని చేసిన మోసం జడ్జి గారికి చెప్పడానికి వచ్చాను అని అనడంతో, అయినా మా బావగారు లేరు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనగానే, ఏంటి నీ మాటలు ఎవడు నమ్ముతాడో, ఆస్తి కోసం మిమ్మల్ని చేరదీసిన మీ బావగారిని చంపాలని చూసిన దుర్మార్గురాలు నువ్వు, నీ భర్త కూడా అంతే కదా, సొంత అన్నయ్యని ఆస్తి కోసం చంపాలని చూశాడు. ఎక్కడ వాళ్ళ మనవరాలకి ఆస్తి వెళ్ళిపోతుందా అని ఆస్తి మొత్తం దక్కడానికి వాళ్ళకి పుట్టిన పాపని కిడ్నాప్ చేయించారు అని అన్నీ కూడా చెప్తూ ఉంటాడు. కానీ ఆ దేవుడు ఆ పుట్టిన బిడ్డ చనిపోకుండా ఇప్పటి వరకు కూడా ధైర్యంగా మీకు ఎదురుపడే తిరుగుతుంది. కానీ ఎవ్వరికీ కూడా ఈ విషయం తెలియకుండా మీరు కూడా జాగ్రత్త పడుతున్నారు. అక్కడ జీవన స్థానంలో ఉన్న డూప్లికేట్ జీవన నీ భర్త రెండో భార్య కూతురు, అవునా కాదా అని తాండవం అడుగుతాడు. ఆ మాట విని ఒక్కసారి ఇందుమతి, ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి లాక్కొచ్చావు నువ్వు అని అడుగుతుంది. నేను చెప్పేది నిజమా కాదా అని అడుగుతూ ఉంటాడు తాండవం. నిజమే, మరి అసలు జీవన ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే, అంటే ఇప్పుడున్న జీవన నా కన్న కూతురు కాదా అని సూర్య వాళ్ళిద్దరు మాటలు విని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇందుమతి, ఇప్పుడు వీళ్ళకి పుట్టిన అసలు జీవన ఎక్కడుందో నాకేం తెలుసు అని ఇందుమతి అబద్ధం చెప్తుంది తాండవంతో. అప్పుడే ఇక ఆ మాట విని తాండవం ఇలా అంటూ ఉంటాడు, సరే నువ్వు అసలైన జీవన ఎక్కడుందో చెప్పకపోతే నేను ఇప్పుడు అందరినీ కూడా నిద్రలేపి నువ్వు నీ భర్త చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా బయట పెడతాను అని బెదిరిస్తూ ఉంటాడు. ఇక అలా బెదిరించడంతో అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఇందుమతి, చెప్తాను, అసలైన జీవన ఎవరో కాదో సునంద గారి కోడలు, పెద్ద కోడలు, ఇప్పుడు ప్రస్తుతానికి జీవన స్థానంలో ఉన్న జీవన తోటి కోడలు జ్యోతి సూర్యల ఏకైక బిడ్డ అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి సూర్య షాక్ అయిపోతూ ఉంటాడు. ఆనంది నా కన్న కూతురా అని స్టన్ అయిపోతూ ఉంటాడు. మరి ఇన్ని రోజులైనా ఎందుకు ఈ నిజాన్ని అందరి దగ్గర దాచిపెట్టావు, ఎవరికి ఎందుకు చెప్పలేదని అడుగుతూ ఉంటే, చెప్తే ఎవరు ఊరుకుంటారు, ముందు నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేయడమో చంపేయడమో చేస్తారు, ఎందుకంటే ఆస్తి కోసం ఆ ఇంటి వారసురాల్ని కిడ్నాప్ చేయించింది నేనే కదా అని అంటూ ఉంటుంది ఇందుమతి. ఇక ఇందుమతి మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు సూర్య. మరి ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని ఆ తల్లి కూతుళ్ళను ఒకటి చెయ్యొచ్చు కదా అని అంటూ ఉంటే, నేనేమీ అడ్డుపడడం లేదు, కానీ వీళ్ళ కన్న కూతురే వీళ్ళని దూరం పెడుతుంది, కన్న కూతురని తెలిసిన మరొక అమ్మాయిని తన స్థానంలో పంపించింది తప్ప వాళ్ళ అమ్మా నాన్నకి దగ్గర అవ్వడం లేదు, తను ఎందుకు ఇలా చేస్తుందో కూడా మాకు తెలీదు, అందుకని మేము కూడా అసలు కూడా బయటపడలేదు అని నిజాన్ని బయట పెడుతుంది ఇందుమతి. తన తల్లిదండ్రులకి తనే కన్న కూతురని చెప్పుకోలేని పరిస్థితిలో ఆ అమ్మాయి ఉంది, ఎందుకో ఏంటో నాకు తెలియదని ఇందుమతి అనడంతో అప్పుడే నిజాలన్నీ తెలుసుకొని సూర్య కుప్ప కూలిపోతాడు. ఆనంది ఏమా కన్న కూతురు, కానీ ఇప్పటి వరకు ఎందుకు ఆనంది అన్ని కష్టాలు పడినా ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు సూర్య. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
నిజం తెలుసుకున్న సూర్య అసలు తను అనాథ అవ్వడానికి కారణం ఎవరు, ఏం జరిగింది మొత్తం స్టోరీ అయితే అడుగుతాడు. అప్పుడు ఇక ఆనంది ఏమీ చెప్పలేక మౌనంగా ఉంటుంది. ఇక మౌనంగా ఉన్న ఆనందిని చెప్పు ఆనంది, ఎందుకు ఇలా చేసావని అడగడంతో అప్పుడు ఇక ఆనంది నిజం చెప్పేస్తుంది. నేనే కన్నబిడ్డనని తెలిస్తే మా అమ్మ బ్రతకదు. అందుకే నాన్న, మీరే నా కన్న తల్లిదండ్రులైనా చెప్పుకోలేని పరిస్థితిలో బ్రతికాను అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఆనంది చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.